దీపికా పడుకోన్ని అఫీషియల్ గా కల్కి 2 సినిమా నుంచి స్పిరిట్ సినిమా నుంచి తీసేశారు. అదేంటి స్పిరిట్ సినిమా నుంచే కదా తీస్తారు. దీపిక విషయంలో సందీప్ రెడ్డి వంగ కాలింది, మరి నాగశ్విన్ ఎందుకు తీస్తాడు? ఏమో సందీప్ కి ఏ విషయంలో కాలిందో అదే విషయంలో నాగశ్విన్ కూడా కాలుంటది. అసలు సందీప్ ఏ విషయంలో హర్ట్ అయ్యాడు? దీపికాకి రెమ్యునరేషన్ ఎక్కువ కావాలంట. వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ కి 6 వ్యానిటీ వ్యాన్స్ కావాలంట. అండ్ అలాగే రోజుకి 7 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుందంట. ఈ విషయానికే సందీప్ కాలిందంటే నేను నమ్మను. కొంచెం రిక్వెస్టింగ్ గా నెగోషియేట్ చేస్తే మనోడు ఖచ్చితంగా మాట అంటాడా? అదే మ్యాటర్. అసలు రిక్వెస్టింగ్ గా నెగోషియేట్ చేయకుండా డిమాండ్ చేసిందంట. అందుకే మనోడు హర్ట్ అయ్యాడు. సరే సందీప్ దీపికని స్పిరిట్ సినిమా నుంచి తీస్తాడు, మనోడు గురించి తెలిసిందే. కానీ నాగశ్విన్ ఎలా తీస్తాడు? కల్కి 1 లో ఆల్రెడీ దీపికని సుమతి కింద చూపించాడు కదా, ఇప్పుడు తనని తీసేస్తే చాలా ప్రాబ్లం అవుతుందా? ఒరే ఆ విషయం నాగశ్వినికి తెలియదు అంటావా? నువ్వు పెద్ద సైంటిస్ట్, నువ్వు ఇప్పుడు చెప్తేనే కానీ మాకు తెలియదు. అది కాదురా, అంత ధైర్యంగా దీపికని కల్కి 2 సినిమా నుంచి తీస్తాడంటే ఎంత ప్లాన్ చేసి ఉండాలి. ఏం ప్లాన్? సీరియల్స్ లో చూపించినట్టు ఈ రోజు నుంచి సుమతి క్యారెక్టర్ లో దీపిక కాకుండా వేరే హీరోయిన్ యాక్ట్ చేస్తుంది అని సినిమా స్టార్టింగ్ లో చెప్తాడా? ఏదో ఒకటి చేస్తాడు. అయినా సినిమా డైరెక్టర్ లేని నొప్పి నీకెందుకురా? సరే గాని దీపికకి 2 పాన్ ఇండియా సినిమాలు పోయాయి కదా, ప్రెసెంట్ ఏ సినిమా చేస్తుంది? అల్లు అర్జున్ ఇట్లీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమా చేస్తుంది. పోనీలే, ఈ సినిమాలన్నా మిగిలే. హా. సరే మరి నేను ఇంకెళ్ళొస్తా. ఆడియన్స్ కు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. మా వాడు ఫీల్ అవుతున్నాడు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి.